దేవాదాయ విద్యుత్ శాఖల మధ్య బకాయిల వివాదం బెజవాడ దుర్గమ్మాలయానికి కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేతకు దారితీసింది. సంబంధిత మంత్రుల చొరవతో సరఫరా పునరుద్ధరణైంది. 3,08,00,000 కరెంటు బిల్లుల బకాయిలు చెల్లించలేదంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ విషయాన్ని ఈటీవీ వెలుగులోకి తేవడంతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డి వెంటనే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి ఫోన్ చేశారు. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంలో విద్యుత్ సిబ్బంది వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆలయ సేవలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్ వినియోగించిన దుర్గగుడి అధికారులు తక్షణం 2,65,00,000 చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే విద్యుత్ శాఖ ఇచ్చిన నోటీసులో జరిమానాల రూపంలోనే 30 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు తెలిసింది. విజయవాడ శివారులోని పాతపాడు వద్ద 5 ఎకరాల్లో దుర్గగుడి పాలక మండలి 1 మెగావాట్ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ నెలకొల్పింది. అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తును 12 నెలల పాటు గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఆ తర్వాత అక్కడ ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్తును పంపిణీ సంస్థ నమోదు చేయలేదు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి బిల్లుపోగా ఇంకా ఏమైనా బాకీ పడితే చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు లేదని, అలా కాకుండా విద్యుత్ శాఖ తాకీదులు ఇవ్వడం సరికాదని దేవస్థానం సిబ్బంది ఆక్షేపిస్తున్నారు. త్వరలోనే నిపుణులతో చర్చించి సమస్య పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు.